కెమెరామ్యాన్ సింధుతో కల్పన వస్తుంది, ఇప్పుడు మాట్లాడుతుంది. పాండీలో ఫస్ట్ డే మార్నింగే లేచి మనం అన్నప్పుడే రాదైతే. ఓ మై గాడ్, ఈ టెంపుల్ వీడియోస్ చూసి ఎంతమంది పర్సనల్గా డిఎం చేశారో. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, డీటెయిల్స్ ఇచ్చేస్తాను అని మరీ చెప్పాను. అయినా స్టిల్ ఇంకా ఇన్స్టా డిఎమ్స్ మారిమోగిపోతున్నాయి నా అయితే. మీరు అరుణాచలంకి వెళ్ళారు కదా అక్క, ఈ టెంపుల్ ఎక్కడుంది అక్కడ అనేసి డే 2 వ్లాగ్లో క్లియర్గా చెప్పానండి. సో అందుకే ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను. నెక్స్ట్ ఏ ప్లేస్కి గెస్ట్ చేయండి అంటే కొంతమంది గెస్ట్ చేశారు. ఎస్, మేము పాండిచేరికి వెళ్తున్నాము. ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా యాడ్ అయినది అనమాట. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. అండ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా టైటిల్ పెట్టేసిన. ఎందుకు, ఏంటి, ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా చెప్పేస్తానమాట. అండ్ ఆ రోజు డే 2 వ్లాగ్లో నేను చెప్పాను కదా, సో చిదంబరం చాలా చాలా మంచి టెంపుల్, అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ 2 hours 2.5 hours మనకు అరుణాచలం నుంచి ఈ టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ ఒక 2 to 3 days పెట్టేసుకుంటే సో హ్యాపీగా ఈ ప్లేసెస్ అన్ని చూసేయచ్చు అనమాట. సో మేమైతే ఒక ట్రావెల్ వాళ్ళ త్రూ వెళ్ళాము. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వరాదు, కుదిరితే అయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే మీరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. సో అక్కడనైతే కంప్లీట్గా ట్యాగ్ అండ్ కొలాబ్ చేయొచ్చు కదా. ఇంకా ఎన్ని కలిసి మనం బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ షార్ట్స్లో కూడా క్లియర్గా చెప్తున్నాను. అండ్ టైమ్, బడ్జెట్ అండ్ ఎలా వెళ్ళాము ఏంటి అనేది, అంటే మ్యాక్స్ వ్లాగ్లో కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేము అసలు ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. మిస్ అయితే మాత్రం చాలా చాలా రిగ్రెటింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళం. రియల్గా చెప్తున్నా, చిదంబరం టెంపుల్ చాలా వెళ్తే మాత్రము కంపల్సరీ మొత్తం యూట్యూబ్, గూగుల్ అంతా సర్చ్ చేసి అసలు ఆ ఫేమస్ ఎందుకు, ఆ టెంపుల్ దాంట్లో ఏముంది, ప్రతిష్టత, ప్రాముఖ్యత ఏముంది, ఇదంతా క్లియర్గా తెలుసుకొని వెళ్ళండి. ఇంకా మంచి ఒక ఫీల్ పాజిటివ్ ఉంటుందన్నమాట. సో మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అరుణాచలం నుంచి మాకు ఫుల్ రెయిన్గా ఉండుండే అనమాట. చిదంబరం దాటిన తర్వాత కొద్దిగా రెయిన్ పడింది, మళ్ళీ ఆగిపోయింది. సో చిదంబరం టెంపుల్ నుంచి పాండీకి వెహికల్లో అయితే 1 hour బస్సెస్ కూడా ఉంటాయి. బట్ అది నాకు తెలిసి టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా. మేమైతే వెహికల్లో వెళ్ళాము. 1.5 hour టైం అయితే పట్టవచ్చు. కంప్లీట్ సీ పక్కనే రోడ్ ఉంటుంది. మేము నైట్ వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా ఏమీ కనిపించలేదు. బట్ మేము మ్యాప్లో చూస్తే మాత్రం పక్కన ఇట్లా ఓషన్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ వెహికల్లో ఇట్లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అట్లా కలిసి వెళ్తే కొంచెం చీకటి కాకముందే స్టార్ట్ అయిపోయింది. అంటే చిదంబరంలో దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు ఆఫ్టర్నూన్ కల్లా. మేమైతే టైమింగ్ని మిస్ అయ్యాం కాబట్టి బ్యాడ్ లెక్క అదంతా చూడలేకపోయాం, వ్యూ అదంతా. అండ్ హైవే కూడా చాలా చాలా బాగుంది. రోడ్ అంతా చాలా బాగుంది, దాంట్లో అసలు వరి అవ్వాల్సింది ఏమీ లేదు. సో మేము వచ్చరికి నైట్ 6:30 7 అట్లా అయిపోయింది. వర్షం వల్ల తొందరగా చీకటి అయిపోయింది. సో మేము నైట్ స్టే చేసిన హోటల్ ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మెరీనా బీచ్కి కాదు, ప్యారడైస్ బీచ్కి దగ్గరలో ఉందన్నమాట. ఆపోజిట్లోనే బీచ్ ఉంటుంది. కాకపోతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టే అండి. చూడడానికి బాగుంది, మేము కూడా గూగుల్లో చూసాము, ఇదంతా బాగుందని అనుకున్నాం. కానీ రూమ్స్ మాత్రం అస్సలు బాగాలేవు. దట్టు హెవీ రెయిన్ వల్ల అంతా తడిచిపోయి అంత స్మెల్గా ఉంది. అండ్ ఆ ప్యారడైస్కి బీచ్కి అపోజిట్ అనమాట. సో అదంతా లొకాలిటీ కూడా అంత ఏం బాగాలేదు, కొద్దిగా మాస్గా ఉంది. ఎందుకు కొద్దిగా సేఫ్టీ అనిపించలేదు. బట్ మేము నైట్ ఫ్రెషప్ అయిపోయి బయటకు వెళ్ళాము. ప్యారడైస్ బీచ్ బాగుంటుంది అంటే వెళ్ళాము. అక్కడ కూడా ఏమీ బాగాలేదు అసలే. ఏంటో నేను పాండిచేరి అంటే ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను, ఫస్ట్ టైం కదా రావడము. దట్టు బీచెస్ లవర్స్ ఇంకెలా ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఇది చూస్తే మాత్రం చాలా బాగుంది, కలర్ఫుల్గా. పాండి అంటేనే ఒక కలర్ఫుల్ వైబ్స్ అన్నమాట. అంటే నేను అదంతా మనం రీల్స్ గూగుల్లో చూసాం కాబట్టి. అండ్ ఇక్కడ చిన్న పూల్
లాగా అలా ఉంది, ఐ మీన్ ఫిషెస్ది. అది కూడా నీట్గా ఏం లేదు, నార్మల్గా యావరేజ్గా ఉందన్నమాట. రూమ్స్ అయితే మాకు అసలు నచ్చలేదు, మేము డైరెక్ట్గా చెప్పేసాము. నెక్స్ట్ కూడా ఇంకెవరికి రికమెండ్ చేయకండి అని కూడా చెప్పామన్నమాట. ఎందుకో మాకు అలా అనిపించింది, బెటర్ కదా మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేస్తే వాళ్ళు ఇంకా బెటర్గా తీసుకుంటారు అనేసి అనిపించింది. సో మా నైట్ జస్ట్ అక్కడ ఒక బీచ్ దగ్గర, నాకు అక్కడ కూడా ఏం నచ్చలేదు. ఇంకా ఫుడ్కి అయితే మాకు అంత బెస్ట్ ఫుడ్ అయితే మాకు ఎక్కడ పాండీలో దొరికినట్టుగా అనిపించలేదు. నైట్ ఏదో నార్మల్గా కొంచెం లైట్గా అట్లా తినేసి, సో నైట్ వచ్చి పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి ఇక్కడ ఫస్ట్ రాక్ బీచ్కి వచ్చాము, చాలా ఫేమస్. ఆల్మోస్ట్ పాండీలో 5 to 6 బీచెస్ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట. అంటే రాక్ బీచ్ అయితే బెస్ట్ అండి, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అని అంటారు కదా, అసలు పాండిచేరి అంటేనే ఫ్రెంచ్ కాలనీ అంటేనే పాండిచేరి అన్నట్టు. సో దానికి పక్కనే అంటే అదే ఏరియాలో ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఇదంతా ఉంటుంది, ఇంకా అపోజిట్లో మొత్తం మనకి వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది అనమాట. సో ఈ రాక్ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కిందికి దిగలేము. సో అక్కడ కొద్దిగా మాకు అక్కడ ఇసుకలాగా అనిపిస్తే ఏదో రిస్క్ చేసి దిగాం కానీ, బట్ అక్కడ అంతా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండరు, అది దిగనివ్వరు అనమాట. జస్ట్ అక్కడ రాక్స్ పైన కూర్చొని చిల్ అవ్వడమే. ఈ బీచ్ ఈ సైడ్ వచ్చేసి, సో అపోజిట్ మాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే కేవ్స్, హౌజెస్. సో యూరోపియన్స్ది ఇది కదా పాండిచేరి, ఆల్మోస్ట్ 300 years వాళ్ళది ఉన్నదంట ఇక్కడ. సో అది అంతా బ్యాక్ సైడ్ ఉంది. ఈ రోడ్ కూడా అంత నీట్గా ఉంది. యాక్చువల్గా మా ఫ్రెండ్ అంటే నార్మల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ కూడా ఉంటుంది, బాగుంటుందని వాళ్ళకి తెలుసు. బట్ మేము వచ్చి చూసారు అసలు ఏమీ లేదు తినడానికి. మళ్ళీ మనము ఆల్మోస్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్క కాలనీ నుంచి, ఐ మీన్ గల్లీ నుంచి దీనికి అటాచ్ అయ్యే ఉంటుంది. అంటే ఒక వే ఉన్నాయి అనమాట, ఏ వేలో నుంచి అయినా వెళ్ళొచ్చు. బట్ అందులో ఆల్మోస్ట్ అన్ని కేవ్సే ఫేమస్ కదా పాండి అంటే. సో మాకు ఫుడ్ కొద్దిగా కాదు చాలానే ప్రాబ్లం అయింది. అండ్ దట్టు మేము కంప్లీట్ మొత్తం 3 daysలో 26 to 27 kilometers వాక్ చేసినాము. అరుణాచలంలో వాక్ చేసినాం, అండ్ చిదంబరంలో వాక్ చేసినాం, అక్కడ స్కందాశ్రమము అక్కడ వాక్ చేసినాం, అండ్ పాండీలో కూడా. యాక్చువల్గా బైక్స్ తీసుకుంటే చాలా చాలా బెటర్ అండి, తిరిగే వాళ్ళకి, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి అట్లా. బట్ మేము బైక్స్ ఏం తీసుకోలేదు, దట్ మాకు వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ ఒక్క వరకే పార్క్ చేస్తారనమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడమే. బట్ బైక్ ఉంటే ఏంటంటే తిరగొచ్చు ఇంకా ఈజీగా. సో ఎందుకులే మనం అంతా తిరగమే. దట్టు మాకు 1 day టైం ఉంది, అసలు టైం కూడా లేదు. 1 dayలో మనం ఏం తిరుగుతాంలే ఏం చూస్తాంలే. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. నేను ఎప్పుడు చిదంబరం నుంచి జస్ట్ 1 hour కాబట్టి ఒక్కసారి వచ్చి చూడొచ్చు అనే ఒక థాట్ మైండ్లో పెట్టుకొని వచ్చాం. ఇది ఫేమస్. ఎందుకంత పాండీని రీల్స్లలో హైలైట్ చేస్తున్నారో ఏంటో నాకు తెలియదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, అందరికీ సేమ్ ఉండాలని ఏం నేను చెప్పను, జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే. మీరు ఒకవేళ పాండీకి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి, ప్రాబ్లం లేదు నాకు అస్సలే. ఇంకా ఫైన్ అంటే అట్లీస్ట్ ఓకే వీళ్ళకి నచ్చింది అని. అండ్ దట్టు మేము వెళ్ళిన వెదర్ కండిషన్ ఏంటని తెలీదు, సమ్మర్ టైంలోనే వెళ్ళినాము. మెయిన్గా ఇక్కడ హౌజెస్ అండి, యూరోపియన్ వీళ్ళ హౌజెస్, వీళ్ళ కన్స్ట్రక్షన్, ఆ స్ట్రక్చరు, ఆ పెయింటింగు, ఆ కలర్స్, ఆ వైబ్స్, ఈ కాలనీస్, ఆ డోర్స్, వాళ్ళ డోర్స్ చూసారా అసలు. సో వీటికి చాలా ఫేమస్ అనమాట. అండ్ చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా ఉండింది క్రౌడ్, అంటే మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా జనాలు కూడా తక్కువనే అనిపించారు. బట్ ఎందుకు నాకు అంత మాసే అనిపించింది, క్లాస్ అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ బీచెస్ కంటే ఇంకా వేరే బీచెస్ చూస్ చేసుకోవడం బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అన్నమాట. లేదు మాకు ఇట్లా బైక్స్ ఉంటే ప్రాబ్లం లేదండి, చాలా బైక్స్ రెంటెడ్గా ఇక్కడ దొరుకుతాయి, బైక్స్ పైన తిరగవచ్చు. నాకు నచ్చలేదంటే రూమ్కి వెళ్ళిపోవచ్చు. బట్ మాకు ఆప్షన్ లేదు, అన్నీ నడుచుకుంటూ కంప్లీట్ ఫ్రెంచ్ కాలనీ ఉన్న కాలనీలన్నీ నడిచాం అన్నమాట. మాకు నచ్చిన వాటికి క్యాప్చర్ చేసాము, హౌజెస్, ఆ గేట్స్, ఆ కలర్స్, ఆ పెయింటింగ్, అదంతా. ఫుడ్ మాత్రం మాకు చాలా కష్టమే అనిపించింది, ఎక్కడ అంత మంచిగా దొరికినట్టు అనిపించలేదు. అండ్ దట్టు ఫుడ్ కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కొద్దిగా చాలా కాస్ట్ ఎక్కువ. ఈ రోడ్ సైడ్ ఫుడ్ కొంచెం బెటర్గా అనిపించింది కానీ మాకు అక్కడ తినాలనిపించలేదు. సో ఫైనల్లీ ఒక 1 hour ఫుడ్ కోసం వెతకగా ఒక్కటి దొరికిందనమాట. సో అక్కడ దొరికిందైనా మంచిగా ఉంది, నాట్ బ్యాడ్, బాగుంది, తిన్నాము. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ. సో
అండ్ ఎండ అసలు విపరీతమైన ఎండ. సమ్మర్లో మాత్రం ఇట్లాంటి ప్లాన్స్ అసలు లేక దట్టు బీచెస్ ఏరియాస్ అయితే సమ్మర్ ఇంకా టూ మచ్గా ఉంటుంది. బట్ ముందు రోజు వర్షం పడడం వల్ల బెటర్గా ఉంటుందేమో అనుకున్నాం కాబట్టి బట్ ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ పెరిగిందనమాట. వర్షం పడడం ఇంకా వేడి ఎక్కువ లేసేసింది ఫుల్. నచ్చంది ఎందుకు వెళ్ళరక్క అని అంటారేమో, మనం వెళ్తేనే కదా తెలిసేది బాగుంటుందా అనేది. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు అనేసి అనిపించింది. దెన్ నెక్స్ట్ అక్కడ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పాండీలో చాలా ఫేమస్. అండ్ ఇదైతే నేను 100% చెప్తున్నాను, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళకండి. ఒకటి పిచ్చవరం అని ఒకటి ఉంటుంది అనమాట, అది మెయిన్ అసలైన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మాకు తెలీదు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాప్లో చూస్తే రెండుగా చూపించినాయి, ఏది కరెక్ట్ దేనికి వెళ్ళాలనేది తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చిదంబరం టెంపుల్ నుంచి జస్ట్ 2 minutesలోనే పిచ్చవరం ఉంటుంది. యాక్చువల్గా నేను ఆ వ్లాగ్లో కూడా చెప్పిన, అట్లా టెంపుల్కి లేట్ అవ్వడం వల్ల కూడా మాకు కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అని. అందులో అదొకటి. యాక్చువల్గా అక్కడ మాకు టైం టు టైం మేము అనుకున్నట్టు కరెక్ట్గా దర్శనం అయ్యి క్లోజింగ్ లేకపోతే మేము దానికి వెళ్ళిపోయే వాళ్ళము. జస్ట్ అక్కడ నుంచి 20 minutes పిచ్చవరం ఉంటుంది, అక్కడ బోటింగ్ చేసేసుకొని దెన్ నెక్స్ట్ అక్కడ నుంచి పాండీకి స్టార్ట్ అయిపోండి. ఇది వచ్చేసి మెయిన్ పాండీ లోకల్లో ఉందన్నమాట. అసలు ఇదైతే ఎంత వరస్ట్గా ఉంది రియల్గా. నేనైతే అస్సలు వెళ్ళమని చెప్పనండి, అస్సలు రికమెండే చేయను, దీనికి వెళ్ళకండి, దానికే వెళ్ళండి. అదేంటంటే మనకి దశావతారం మూవీలో రాయిని మాత్రం కంటే కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది, బోట్లో తీసుకెళ్తాడు కదా తను కట్టేసుకొని. సో అది మెయిన్ అనమాట. అది పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అంటే నేను వీడియోస్లలో ఫొటోస్లలో చూసిందే. ఇది ఏంటంటే చాలా చిన్నది, ఇది వీళ్ళు క్రియేట్ చేసిందేమో. అంటే ఐ మీన్ ఆ చెట్లు అలా ఉండడం వల్ల దాన్ని అట్లా కొద్దిగా క్రియేట్ చేశారేమో అని అనిపించింది. ఇదైతే అసలు ఆ వెళ్ళే వే కూడా ప్రాపర్ లొకేషన్ కూడా లేదనమాట. మేము లోకల్ పర్సన్స్ని అడుగుతూ సో ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయినాము. సో మీన్స్ బయట అంతా న్యాచురల్, ఇక తెలిసిందే కదా మనకి చెట్లు ఇవన్నీ కలర్స్ మెయిన్ అవే కదా పాండీలో. సో టికెట్స్ కూడా ఆల్మోస్ట్ 200-300, బట్ 400 ఈచ్ అయితే తీసుకున్నారు. అక్కడ మెయిన్ గేట్లో వండుకొని అది కౌంటర్ ఉంది చిన్నది, సో అక్కడ టికెట్స్ తీసేసుకొని మాకైతే ఫస్ట్లో అనిపించింది ఏంది మేము ఇద్దరమే ఉన్నామా, అమ్మో ఏంది రిస్క్ అని అనిపించింది. బట్ మేము కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒకరిది అయిపోయినట్టుంది, వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. వాళ్ళని చూడగానే మాకు వచ్చే ధైర్యం వచ్చిందనమాట. ఓ పాపం వీళ్ళకి కూడా తెలియదేమో, తెలియక ఇక్కడ వచ్చిరే, లేకపోతే మాకులాగా ఆప్షన్ లేక వచ్చిరేమో. మాకైతే ఆప్షన్ లేదు, ఇంకా స్టిల్ పాండీ వరకు వచ్చినాము. సరే ఏదో ఒకటి చిన్నదో పెద్దదో చూద్దాంలే, మరీ చూడకుండా వెళ్ళిపోతే ఇంకా ఫీల్ అవుతామేమో. ఎట్లాగో మళ్ళీ రిటర్న్లో వెళ్ళలేము మనము, పిచ్చవరం మెయిన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళలేము. సర్లే ఏదో ఒకటి అనేసి వచ్చేసినట్టు వాళ్ళు కూడా వచ్చిరేమో అని అనిపించింది. సో మీరైతే గూగుల్లో కరెక్ట్గా సర్చ్ చేసి మెయిన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళండి. సో ఇదైతే ఇంక ఇక్కడ జస్ట్ ఎంట్రీలో ఒక చిన్నగా ఇట్లా పెట్టారనమాట. అండ్ ఇదైతే ఎంత వరెస్ట్గా ఉందంటే అస్సలు బాగాలేదండి. ఆ పిల్లలు అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా అట్లాంటివి ఏం లేవు. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం స్నాక్స్ అవి ఇవి క్యారీ చేయడమే బెటర్. అండ్ వాటర్, మెయిన్గా వాటర్ క్యారీ చేయడం బెటర్. మేము సమ్మర్లో వెళ్ళినా ఇంకా పిచ్చిగా ఉన్నాయన్నమాట ఎండ. ఇక్కడికైతే రీచ్ అయినాము. ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా వెయిటింగ్లో మేము ఇద్దరమే ఉండే ఫస్ట్. అయ్యి బాబాయ్ ఏంట్రా అని అనుకున్నాము. బట్ అక్కడ కొద్దిగా వెయిటింగ్, ఆ బోట్లో కూర్చోమని చెప్పారనమాట. సో కూర్చుంటున్నప్పుడు అక్కడ ఆల్రెడీ మా ముందు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3-4 ఉన్నారు. 3-4 బోట్లలో, అంటే ఎక్కువనైతే లేరు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా అసలు ఎవరు లేరు. మేము అండ్ మా తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు. దాని తర్వాత మా బోట్లో ఇంకొచ్చారు అమ్మాయి. ఫోన్లే మాది ఫుల్గా అయిందిరా బాబు సేఫ్టీగానే అని అనుకున్నాము. బట్ అంతా ఎగ్జైటింగ్ అంటే ఇంత సూపర్ అన్నట్టయితే ఏం అనిపించలేదు నాకైతే. సో ఫైనల్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదైనా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవడం తెలుసు కాబట్టి మనకి, సో దాంట్లో కూడా సరే ఎంజాయ్ చేద్దాము ఈ మూమెంట్ని అనేసి మంచిగా అనిపించింది.
సో మ్యాంగ్రో ట్రీస్ నుంచి ఆ మధ్యలో నుంచి ఇట్లా వస్తే కథ ఓషన్ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడనే ఇది ఇక్కడ ఇది షిప్ యార్డ్ ఇది ఇక్కడ అని ఇట్లా చెప్తా ఉంటారు. సో చేపలు పట్టే బోట్స్ అవి షిప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, సో అవన్నీ ఒక సైడ్ ఇట్లా ఆగి ఉంటాయి, చిన్న బోట్లు ఉంటాయి, ఇక్కడ పెద్ద బోట్లు ఉంటాయి, జస్ట్ అట్లా చెప్తుంటారు అన్నమాట. ఓకే ఇది అనిపించదు. దీని తర్వాత ఇది కంప్లీట్ మనకు ఒక ఇంకా ఇన్కంప్లీట్ ఇంకా ఓషన్ అంతా ఇట్లా కనిపించేస్తుంది మనకి. అండ్ ఇక్కడ కొద్దిగా అమ్మ అనిపిస్తుంది. సో అక్కడ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ వరకే లాస్ట్. సో అక్కడ దాకెళ్ళి ఒక రౌండ్ వేసి ఇట్లా యూటర్న్ తీసేసుకొని సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. బ్యాక్ వచ్చేటప్పుడే కొంచెం బోట్ని అలా ఇలా అని కొంచెం మనకి ఎగ్జైటింగ్ మూమెంట్ రావాలి, హ్యాపీగా వీళ్ళు థ్రిల్ అవ్వాలి అనేసి ఒక జలకిస్తారనమాట. అండ్ ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ పొదలు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి ఆపేశారనమాట. ఫోటోలు తీసేసుకోండి ఇంకా ఇదే అన్నట్టు. మాకైతే ఫన్నీగా అనిపించింది రియల్గా. సర్లే ఏదో ఒకట్లే అని ఒక 2-3 ఫోటోలు దిగాం. బట్ మాకైతే అంతా సూపర్ అనేది ఏం అనిపించలేదు. సో వెళ్ళే ముందు కొంచెం అట్లా బోటుని షేక్ చేశారు. అండ్ పాండీలో యాక్చువల్గా 2 days ఉంటే కంప్లీట్ కవర్ చేయొచ్చు అని అంటారు. ఆరోవెల్లి అని ఉంటుంది, ఇంకొకటి మ్యూజిక్ పార్క్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ పార్క్. సో బట్ మాకు అవైతే మాంటరీ అనిపించలేదు. జస్ట్ 1 dayలో మెయిన్ అయితే చూద్దామని అనుకున్నాం. పిల్లలు అవి ఉంటే అవి ఫైన్, జూ పార్క్ కానీ ఇంకా మ్యూజిషియన్ కానీ ఇవైతే చాలా బాగుంటుంది. అండ్ ఆరోవెల్లి అయితే అమ్మో మేము రీల్స్ చూసే భయపడ్డామండి. ఒక 1.5-2 kilometers నడవాలంట జస్ట్ ఆ విలేజ్ అది చూడడానికే. ఇంకా మాకు అదంతా బెటర్ అనిపించలేదు. దట్టు మేము ఉన్న దానికి కంప్లీట్ అపోజిట్ వే ఆల్మోస్ట్ 12-14 kilometers చూపించింది. ఇంకా వద్దు అని డిసైడ్ అయిపోయాం మేము. దెన్ నెక్స్ట్ పాండీలో ఇంకొకటి మనకి చర్చెస్ అనమాట ఫేమస్, మెయిన్ బీచెస్, చర్చెస్, కేవ్స్, ఫ్రెంచ్ కాలనీ, ఆరోవెల్లి అండ్ మ్యూజిక్ పార్క్ ఒకటి ఉంటుంది. ఇవైతే మెయిన్ అనమాట. సో ఇది ఏంటంటే మాకు ఆన్ ది వేలోనే చర్చెస్ చాలా కనిపించినాయి. ది బెస్ట్ చర్చ్ ఏంటి అని కొడితే ఇది ఒకటి వచ్చిందనమాట. లైటింగ్స్ అవి అంటే కరెక్ట్ టైం ఇది సీజన్ కాదు కదా, బట్ అదే టైంలో ప్రేయర్ ఉన్నట్టుంది. సో జనాలు కూడా చాలానే ఉన్నారు. సో ఫుల్ డీటెయిల్స్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ చేయండి. సో మ్యాథ్స్ క్లియర్ చేస్తాను, లేదంటే షార్ట్స్లో చెప్తాను అంటే ఎలా వెళ్ళాలి ఏంటి ఎంత డిస్టెన్స్ అనేది మ్యాథ్స్ కవర్ చేసేసాను వ్లాగ్లో. జస్ట్ వెళ్ళి ఒక 5 minutes అట్లా కూర్చున్నాం అనమాట. అప్పుడెప్పుడు చిన్నప్పుడు బెంగళూరులో మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు చర్చెస్కి వెళ్ళిన, బెంగళూరులో కూడా బాగుంటాయి చర్చెస్. అప్పుడు వెళ్ళానంటే మళ్ళీ ఇంకా మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ పాండీలోనే అనమాట. జస్ట్ ఒక మెమొరీ గుర్తుంటుంది కదా అనేసి, ఇన్ని ప్లేసెస్ చూసాను కదా అనేసి మాకు గుర్తుంటుంది కదా అని వెళ్ళామన్నమాట. దెన్ నెక్స్ట్ మాకు ఇంకా ఫుడ్ అయితే అసలు వరెస్ట్. అండ్ మార్నింగే హోటల్ కూడా చెక్అవుట్ చేసేసామన్నమాట మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఇవ్వలేదు. అండ్ లంచ్ కూడా అక్కడ బయట టౌన్లో మాకు కొద్దిగా తిన్నాము. డిన్నర్ కూడా ఏదైనా ప్యాక్ చేసేసుకొని బస్ ఎక్కిన తర్వాత తిందాంలే అని అనుకున్నాం. ఆ టైంకి మాకు రిటర్న్ బస్ కూడా బుక్ అయిపోయింది. సో పాండీ టు హైదరాబాద్ డైరెక్ట్ అనమాట. లేదు అంటే ఇక్కడ నుంచి వెహికల్ నార్మల్గా అరుణాచలం సేమ్ బస్సు అరుణాచలం మీద నుంచి కూడా వెళ్తుంది. మీకు అదేదో ఇక్కడ ఎక్కేస్తాం మార్నింగ్ దిగేస్తాం కదా అనేసి మేము అలానే బుక్ చేసేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని సో బస్సు దగ్గర మా డ్రైవర్ వెహికల్ మాట్లాడుకున్నాం కదా, సో అతను డ్రాప్ చేసేసాడు. దెన్ నెక్స్ట్ బస్సు ఎక్కేసి హైదరాబాద్లో దిగేసాం అనమాట. సో అది మా ఈ 3 days ట్రిప్ డీటెయిల్స్. సో ఫస్ట్ అరుణాచలం, దెన్ నెక్స్ట్ చిదంబరం టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. రియల్గా చెప్తున్నా, పాండీకి వెళ్ళకండి అసలు, నేను చెప్తున్నా అనమాట. దెన్ మీ ఇష్టం ఇంకా. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోయింది, అక్కడ ఇంకా క్లియర్గా డీటెయిల్గా అన్నీ చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.